శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక భయాందోళనకు గురైపోవడం, ఏదో అయిపోతుందని భయపడడం ఇలాంటివి జరుగుతుంది. అయితే జాతక చక్రాన్ని పరిశీలించి జాతకంలో ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియో కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా చూడండి. చూసి ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహానికి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకొని మీరే చదువుకుంటుంటే కనుక ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుంది. దయచేసి అందరూ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఓం శ్రీ దత్త. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? శ్రావణ మాసం. ముందుగా చూసుకుంటే మరి జన్మంలో రాహువు, ద్వితీయంలో శని, అదేవిధంగా మరి పంచమంలో శుక్రుడు, గురువు, అదేవిధంగా సప్తమంలో షష్టమం అంటే ఆరో స్థానంలో బుధుడు, అదేవిధంగా అష్టమ స్థానంలో కుజుడు. ఈ గ్రహ సంచారం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని ముందుగా చూసుకుంటే కనుక గ్రహస్థితులు, గ్రహ ప్రభావాలు ఎప్పుడు కూడా మన మీద ఖచ్చితంగా కూడా ప్రభావం చూపిస్తాయన్నమాట. అయితే ఈ జన్మంలో ఉండటం వల్ల స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏది పడితే అది ఆలోచించడం, ఎందుకు ఆలోచిస్తున్నామో తెలియకపోవడం, అనవసరమైన విషయంలో ఏదో అందరూ తిన్నదే మనం తినంగానే ఆరోగ్య సమస్యలు రావడం. అయితే గాలి సంబంధించిన విషయాలు అంటే ఎక్కువగా కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండటం, వైరల్ సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. ద్వితీయంలో శని ఉండటం వల్ల కుటుంబ వ్యవహారంలో అనుకూలత లేకపోవడం, కుటుంబం విషయంలో సలహా ఇవ్వకపోవడం, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా సహాయం లేకపోవడం, ఇలాంటివి కూడా కుటుంబ స్థానంలో ఉండటం వల్ల జరుగుతుందన్నమాట. అదేవిధంగా పంచమంలో బుధుడు, శుక్రుడు ఉండటం వల్ల ఏంటిదంటే సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్త వింటారు. ఇప్పటి వరకు కూడా సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు పిల్లలు కనుక మాట వినకపోతే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మాట వినే అవకాశం ఉందన్నమాట. మంచి అవకాశం ఉంది. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధనపరంగా, ఆయుష్ పరంగా, ఆరోగ్యపరంగా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట. అదేవిధంగా మనకి చూసుకుంటే షష్టమ స్థానం అంటే ఆరో స్థానంలో బుధుడు ఉండటం వల్ల అన్ని రకాలుగా కూడా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ శత్రుత్వం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా చాలా విషయాల్లో చూసుకుంటే మనకి ప్రమోషన్ వచ్చేసింది అన్నంత వరకు వచ్చి లాస్ట్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. చేతి వరకు వచ్చిపోతుంది అంటారు కదా, అలాంటివి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి దీనికి అన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా మరి అష్టమంలో కుజుడు కోపం, క్రోధము, ఆవేశము, అనవసరమైన ఆలోచన, చింతన ఇవన్నీ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గ్రహస్థితులు బాగాలేదు. మరి ఏం చేస్తే మంచిది అనేది ముందుగా తెలుసుకోవాలి. జాతకం ఎప్పుడు కూడా గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. గ్రహస్థితుల బట్టి మన ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితులు అన్నింటిలో కూడా మనకు అనుకూలంగా ఉండటానికి ప్రతిరోజు కూడా నవగ్రహ కవచం 9 సార్లు ప్రతిరోజు చదువుకుంటే ఎటువంటి గ్రహ దోషమైన నివృత్తి కలుగుతుంది. అయితే వీరికి రాశికి అధిపతి శని కాబట్టి, వీరికి కర్మకారకుడు కాబట్టి ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయం అంటే సాయంకాల సమయంలో 5 నుంచి 7 లోపు ఎప్పుడైనా సరే శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణం చేసి స్వామివారికి దర్శనం చేసుకుంటే కనుక కొన్ని దోషాలు అనేది నివృత్తి కలుగుతాయన్నమాట. శాంతి లభిస్తుంది. అశాంతితో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి శాంతి కలగాలంటే, మనసు ప్రశాంతత ఉండాలంటే ఈ యొక్క ఆరాధన చేయాలి. ప్రదోష కాలంలో ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. దాంతోపాటుగా నందీశ్వర దర్శనం, నందీశ్వరుడికి ఒక పుష్పం సమర్పిస్తే కనుక ప్రదోష కాలంలో అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఇది శాస్త్ర ప్రమాణంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచరిస్తే మంచిది. అదేవిధంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత ఇప్పటి వరకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇక్కడి నుంచి అంతా కూడా మంచి యోగదాయకంగా ఉంది. ధనపరంగా మంచి సంపాదన పెరుగుతుంది. అయితే 5 సంవత్సరాల వరకు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ శని ప్రభావం నివృత్తి కొరకు ప్రతిరోజు కూడా మరి ఈశ్వర ఆరాధన చేస్తూ ప్రదోషకాల సమయంలో చండీ ప్రదక్షిణం అని ఉంటుంది. ఆ దేవాలయంకి వెళ్ళి అర్చకుడిని అడిగితే చెప్తారు, చండీ ప్రదక్షిణం చేస్తే మంచిది. దాంతోపాటుగా కుదిరితే ప్రతిరోజు కూడా 108 ప్రదక్షిణాలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శని ప్రభావం తొలగిపోవాలంటే నడిస్తే చాలా మంచిది. శని నడవడిక కారకుడు అనమాట. మనం ఎంత నడిస్తే అంత మంచిది శని ప్రభావం తొలగిపోవాలంటే మంచి నడవడిక ఉండాలి. అదేవిధంగా ప్రదక్షిణాలు చేయాలి. ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక
అత్యద్భుతమైన ఫలితం ద్వారా ప్రశాంతత, సుఖం, సంతోషం అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అన్నమాట. ఏదైనా సరే మరి కుంభరాశి వారికి బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఈశ్వరుని ధ్యానిస్తూ ఓం నమః శివాయ, ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.